రెబ్బన మండలం బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీపుర ఉపరితల బొగ్గు గనిని ఆదిలాబాద్ ఎంపీ గోడం నహగేష్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ఉపరితల గనిని పరిశీలించారు. ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను, పని ప్రదేశాలను జీఎం వారికి వివరించారు. సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎంపీ కొనియాడారు. తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయింపు కేంద్రంలోని బీజేపీ ఘనత అని పేర్కొన్నారు. ఇక గొలేటి ఉపరితల గని త్వరగా ప్రారంభించాలంటూ సింగరేణి అధికారులకు సూచించారు. ఏంటంటే మనకి వాటర్ వల్ల అట్లా రంగు మారేది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థకి ఈ మధ్యనే తాడిచెర్ల మైన్ని లైసెన్స్ ఇవ్వడం వల్ల సింగరేణిలో కొంత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా కోళ్ళు ఎక్స్ప్లోరేషన్ చేసుకోవడానికి అటు సింగరేణిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి దోహదపడుతున్నటువంటి సందర్భంలో గౌరవ మన మైనింగ్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి మొన్ననే సింగరేణికి అలర్ట్ కావడం జరిగింది. ఒక పక్క చట్టం ఉన్నప్పటికీ, యాక్షన్లో వెళ్ళాలని చెప్పేసి ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే దాన్ని లిబరల్ గా ఈరోజు ఇవ్వడం అనేది తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా సింగరేణికి ఇది మంచి రోజుగా భావిస్తూ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఉండే ఆ పార్టీగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మన యొక్క ప్రధాని గారి యొక్క ప్రతిమని మనం ఇప్పుడే పాలాభిషేకం చేసుకోవడం జరిగింది.